వసూలు రాజా రౌండ్ గురించి చెప్పేస్తాను. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే ఎక్కువ అమౌంట్ తో లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు లీడ్ లో ఉన్నారు? ఇప్పుడు ప్రణవి లీడ్ లో ఉంది కాబట్టి ప్రణవి ఏం చేయాలంటే ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరిద్దరూ కలిసి ఈ థర్డ్ రౌండ్ బిగిన్ చేస్తారు. ఓకేనా? ఓకే. సో ప్రణవి ఎవరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటావు? ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. స్వాతి. స్వాతి. సో మీరిద్దరు మనీ బాక్సులు తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఓకే, ఇద్దరు వచ్చారు కాబట్టి ఇప్పుడు సెటప్ వచ్చేస్తే మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. అమ్మా సెటప్ ఈ రౌండ్ లో నేను టాపిక్ ఇస్తా. ఆ టాపిక్ ఏదైనా కావచ్చు. ఆ టాపిక్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే మహేష్ బాబు సంబంధించింది కొన్ని 10 క్వశ్చన్స్ అడుగుతా. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది ఎవరు చేయాలన్నది నీ ఇష్టం. టాపిక్ చెప్పేశాను కదా, మహేష్ బాబు 10 క్వశ్చన్స్ నువ్వే చేస్తా. ఓకే, రెడీ ప్రణవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు హీరోగా నటించిన ఫస్ట్ మూవీ? వంశీ. ఫస్ట్ మూవీ? రాజకుమార్. రైట్ ఆన్సర్. మురారి మూవీలో హీరోయిన్ ఎవరు? సోనాలి బింద్రే. రైట్ ఆన్సర్. పోకిరి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణిశర్మ. రైట్ ఆన్సర్. మహేష్ బాబు తన కొడుకు కలిసి నటించిన సినిమా? నేను ఒక్కడనే. రైట్ ఆన్సర్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కలిసి నటించిన సినిమా? వంశీ. రైట్ ఆన్సర్. మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా? నిజం. రైట్ ఆన్సర్. మహేష్ బాబు శ్రియా కలిసి నటించిన సినిమా? అర్జున్. రైట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ అన్ని వస్తే చెప్పేదివా? యా కంపల్సరీ. సినిమాలు బాగా వస్తారండి ఇద్దరు. మహేష్ బాబు ఫ్యాన్. అందుకే దాని నుంచి ఓ గాలి వచ్చేస్తుంది. సో మనీ అక్కడ ఇచ్చామ్మా. సో ఎలా అనిపించింది గేమ్? సూపర్. సినిమా చూపించావు నిజంగానే. ఏమన్నాడు? హలో ఆది, ఎంత నేను ఓడిపోతే మాత్రం అటు వెళ్ళిపోవడమేనా? మరి నువ్వు వెళ్ళాక ఎవరో ఒకరు కావాలిగా. ఎప్పటి నుంచి? లేదండి, నన్ను ముందు పెట్టుకోండి. మీరే ముందండి కదా. మీరే ముందంటే మీరే అండి. దూరం కలవను. అన్నయ్య వెళ్ళరా అక్కడికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ప్రణవి, పంపించేస్తా పాపం స్వాతిని. సో ఇప్పుడు ఎవరిని పంపించేద్దాం అనుకుంటున్నావు? రమ్యానా విజయ? నీ ఇష్టం. సరే వచ్చే. నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. హీరో లేడీ గెటప్ మూవీ నేమ్. నేను హీరో పేరు చెప్తుంటాను. ఆ హీరో ఏ సినిమాలో అయితే లేడీ గెటప్ వేసారో ఆ సినిమా పేరు చెప్పండి. ఓకే, దీనికి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తాను కాబట్టి దానికి ఆన్సర్ నువ్వు చేస్తావు అని చేయమంటారు. ఈసారి విజయ్ కి ఇచ్చేస్తా ఛాన్స్. హే విజయ్, కమాన్. ఓకే రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్. పాస్. అల్లు అర్జున్. పాస్. చిరంజీవి. పాస్. సుమన్. పాస్. బాలకృష్ణ. పాస్. అల్ల నరేష్. పాస్. విక్రమ్. మల్లన్న. రైట్ ఆన్సర్. సీనియర్ నరేష్. పాస్. రాజేంద్ర ప్రసాద్. మేడం. రైట్ ఆన్సర్. You're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సో ఏమేమి మిస్ అయిపోయి చెప్తాను. వెంకటేష్ బాడీగార్డ్ వాసు. అల్లు అర్జున్ గంగోత్రి.
చిరంజీవి, చంటబ్బాయి, సుమంత్ ఏమో గుర్ర ఎగరవచ్చు, బాలకృష్ణ, పాండురంగడు, అల్లరి నరేష్, కితకితలు, ఎముడుగు మొగుడు, విక్రమ్, మల్లన్న, ఇంకొకటి రైట్ ఆన్సర్, సీనియర్ నరేష్, చిత్రం, బలారే విచిత్రం, రాజేంద్ర ప్రసాద్, మేడం రైట్ ఆన్సర్, మంచు మనోజ్, పాండవులు 9. సో ఇది అనమాట. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రణవి. నీ దగ్గర ఉన్న మనీ అక్కడ ఇచ్చే ఫస్ట్. సో వెళ్తూ మా కోసం ఏమైనా చెప్తావా, ఏమైనా పాడతావా, ఏంటి నీ ఇష్టం? కవిత్వం చెప్తాను. హైపరాదితో ఆది మీద ఫంచ్ ఫలక్నామాకి ఫేమస్ హైపరాది. ఆ, నీ డైలాగ్లు ఏంటో పోతుంది అమ్మాయిలకి మది. ఆ. ఎవరైనా నీకు ఇవ్వాలనిపిస్తుంది 10కి 10 మార్కులు. ఒక్కసారి ఆ లుంగితో రావచ్చుగా మా గది. సో సినిమా చూపిస్తావా, ఎలా ఉంది నీకు, ఏమనిపించింది, షో ఎలా ఉంది? పీక్స్ చాలా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఫార్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ప్రణవి. ఇంకా మిగిలిపోయింది రమ్య కాబట్టి, అమ్మ రమ్య దా. నేను టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సరిపోతుంది. చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు. సో నేను ఇంగ్లీష్ లో కొన్ని పదాలు చెప్తాను, అవి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. సో టాపిక్ చెప్పేశాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావు, తను చేస్తా. అక్కడ చెప్పావా? ఓ మై గాష్. సో రెడీ రమ్య? ఎస్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్లాక్. గడియారం. రైట్ ఆన్సర్. టేబుల్. బల్ల. రైట్ ఆన్సర్. ఫోర్ట్. కోట. రైట్ ఆన్సర్. స్టాచ్యూ. విగ్రహం. రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ముఖ్యమైనది. రైట్ ఆన్సర్. ఐబ్రోస్. కనుబొమ్మలు. ఓ మై గాడ్. గ్రూప్. మంద. రైట్ ఆన్సర్. సూపర్, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అసలు విజయ పరంపరతో కొనసాగుతున్న మా ప్రణవిని ఒక్కసారిగా టపక్ అని తొక్కేసింది. నీ మనీ తీసుకురామా, ఇప్పటి వరకు ఆక్కున్నా మనీ, అది తీసుకురా. ఎలా అనిపించింది సినిమా చూపిస్తామా? దిస్ ఇస్ సీరియస్లీ ఆసమ్ గేమ్. ఐ హావ్ నెవర్ సీన్, అసలు ఎప్పుడు చూడలే ఇట్లాంటి గేమ్ మన గేమ్స్ లో. లైక్ వెరీ థ్రిల్లింగ్, వాటర్ తో ఇట్లాంటి అడ్వెంచరస్ ఉంది గేమ్ చాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెళ్తూ మా కోసం ఏదైనా పాట, డాన్స్, ఎనీథింగ్. నేను ఒక సాంగ్ పాడతా. పాడు. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించా హృదయం నా హృదయముకే. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయం ఆ హృదయముకే. ఎంతో మంది సినిమా చూడడానికి వచ్చాను కాదు, ఎవడు సినిమా చూపించాడన్న ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు వేస్తే కాటం రాయుడు, నువ్వు వేస్తే కాటరాయుడు. మణికంఠ, ఈ రోజు నీకు పగులుద్ది గంట. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure,